పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల వారు రౌడీజంతో ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మి. గ్రామాలలో సమస్యల గురించి అడిగిన వారిపై దాడి చేసిన విషయం నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేదన్నారు. దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో వంగవీటి రంగా విగ్రహ ఏర్పాటును చింతమనేని ప్రభాకర్ అడ్డుకోలేదా అని ప్రశ్నించారు ఘంటసాల వెంకటలక్ష్మి. దీనిపై సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ దెందులూరు నుంచి అందిస్తారు. దుగ్గిరాల గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా అరాచకాలు సృష్టించారు. గ్రామంలో ఎంట్రన్స్ అవుతుండగానే 100 మంది కార్యకర్తలు మా కాన్వాయ్కి ఎదురుగా అడ్డుగా ప్రచారానికి రావక్కర్లేదు, మీ ప్రచారం గురించి మాకు ఇక్కడ చెప్పక్కర్లేదు, మీ మేనిఫెస్టోని వివరించక్కర్లేదని చెప్పేసి చాలా అడ్డంకులు సృష్టించారు. అప్పుడు నేను చెప్పాను, ప్రచారంలో మాకు ఆ రైట్ హక్కు ఉంది, ఎక్కడికైనా వెళ్ళేది మేము వస్తాము, ఎందుకంటే మాకు మొత్తం అన్ని రకాలుగా మాకు ఇక్కడ అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పటం, వాళ్ళు ఆఖరికి లేదు మీరు మాట్లాడడానికి వీల్లేదు, ఇక్కడికి వచ్చి మీరు ప్రచారం చేయడానికి వీల్లేదని మన కాన్వాయ్కు ఉన్న జనసేన జెండాను కూడా పీకేశారు. అలాగే మన కార్యకర్తలతోటి మహిళా మనులతోటి కూడా చాలా అసభ్యంగా కూడా మాట్లాడారు. అడుగడుగున మళ్ళీ ముందుకెళ్తుంటే దళిత మహిళలతోటే, ఆ దళిత మహిళలు కూడా మనం అనడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళని మనం చూసాము. ఎందుకంటే మీరు వెళ్ళి వాళ్ళతోటి పోట్లాడి పెట్టుకోకపోతే, ఆ కాన్వాయ్కి ముందు వెళ్ళిపోయి గొడవ చేయకపోతే మీ రేషన్ కట్ చేస్తా, మీ ఇళ్ల స్థలాలు కట్ చేస్తా, మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేస్తా, మీకు అన్ని రకాలుగా ఇబ్బంది చేయటం వల్ల ఆ దళిత మహిళలకు కూడా వేరే ఆధారం లేక వాళ్ళు వచ్చి ఇలాగా మనకి కాన్వాయ్ ముందు కూడా నేను గొడవ చేయడం జరిగింది. అదొక ఆటంకం అని చెప్పేసి మళ్ళీ గ్రామంలోకి మళ్ళీ ఇంకొక ముందుకు వెళ్తుంటే పోలీసుల వారు కూడా మాకు సేకరించలేదు. మీకు పర్మిషన్స్ ఉన్నాయా, వెహికల్ పర్మిషన్స్ ఉన్నాయా, బైక్ పర్మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి టైంని ప్రొలాంగ్ చేస్తూ మాకు ఒక గంట సేపు అక్కడ ప్రచారంలో భాగంగా మేము చేసుకోనివ్వకుండా పోలీసు వారు కూడా మమ్మల్ని అక్కడ అడ్డగించారు. For more updates, please subscribe 99 TV Telugu.